అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఎన్ని రోజులు మనము కష్టపడి రాత్రి పగలు మేల్కొని ఒక్కొక్క రూపాయి కూడబెట్టినట్టు ఒక్కొక్క కాయిన్‌ని కూడబెట్టడం జరిగింది మన ఇంటర్‌లింక్ నెట్‌వర్క్‌లో. మరి ఇప్పుడు లాస్ట్ స్టేజ్‌కొచ్చాం. ఈ లాస్ట్ స్టేజ్‌కొచ్చినాం కాబట్టి మనం ఎంతో జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎందుకు అంటే చాలామంది హ్యాకర్‌లు కాచుకొని కూర్చున్నారు. మన కాయిన్స్‌ని దొంగతనం చేద్దామని. మరి వాళ్ళకి అవకాశం ఇద్దామా? ఇవ్వకూడదు గదా! మరి అవకాశం ఇవ్వొద్దు అంటే మన అకౌంట్‌ని సెక్యూరిటీగా పెట్టుకోవాలి కదా! మరి ఏ విధంగా పెట్టుకోవాలి సెక్యూరిటీగా అనేదే ఈ వీడియో. సో, వీడియోని లాస్ట్ వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. ఏ విధంగా మనము మన అకౌంట్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఏం లేదండి, సింపుల్. స్టెప్ బై స్టెప్ చూడండి. మీకే సింపుల్‌గా అర్థమైపోతుంది. ఇక్కడ మన ప్రొఫైల్ పిక్ ఉంటుంది. మనం ఇంటర్ఫేస్ ఆన్ చేయగానే ఇంటర్‌లింక్‌ది పైన ఇక్కడ బొమ్మ సింబల్ ఉంది గదండీ! ఇది మన ప్రొఫైల్ అన్నమాట. దీనిలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ అకౌంట్ మేనేజ్‌మెంట్ ఉంది గదండీ! దానిపైన అకౌంట్ ఉంది గదా! అకౌంట్ మీద క్లిక్ చేస్తాం. ఇక్కడ మనం ఇచ్చినటువంటి మెయిల్ అడ్రెస్ అన్నమాట. సో, మనం ఇంటర్‌లింక్‌లో జాయిన్ అయినప్పుడు మనం ఏమిచ్చామండి? ఒక మెయిల్ అడ్రెస్ అలాగే ఒకటి ఫేషియల్ ఇచ్చాం. ఇచ్చామా లేదా? సో, ఆ మెయిల్ అడ్రెస్‌కి మనము గూగుల్ అథెంటికేటర్ పెట్టుకోవాలన్నమాట. సో, దీనికి గూగుల్ అథెంటికేటర్ ఏ విధంగా యాడ్ చేయాలి? జాగ్రత్తగా చూడండి. సింపుల్ అండి. ఏం లేదు. మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో ఆ మెయిల్‌లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇప్పుడు నేను ఇచ్చినటువంటి మెయిల్ ఇదనమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే ప్లే స్టోర్‌కి వెళ్ళి ఇక్కడ చూడండి, అథెంటికేటర్ అని కొట్టండి. కొట్టిన తర్వాత ఫస్ట్ వన్ అథెంటికేటర్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ రెయిన్బో ఉంది కదండీ! ఈ రెయిన్బో సిగ్నల్ వచ్చినటువంటి గూగుల్ అథెంటికేటర్ అని ఉంది కదా! దీన్ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఓకేనా? దీన్ని డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలి? జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మనము మెయిల్‌కి వెళ్ళిపోదామండి. ఇందాక చూపించాను కదా మెయిల్. ఒక మెయిల్‌కి నేను గూగుల్ అథెంటికేటర్ ఏ విధంగా పెడతానో జాగ్రత్తగా చూడండి. ఓకే. ఇప్పుడు ఇంటర్‌లింక్‌కి ఏదైతే మెయిల్ ఇచ్చానో ఆ మెయిల్‌కి నేను గూగుల్ అథెంటికేటర్ పెట్టబోతున్నా. ఇప్పుడు ఆ మెయిల్‌ని నేను సెలెక్ట్ చేసుకున్నా. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని ఉంది. చూసారా? మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి, మీరు సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అని ఉంది కదండి! దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ 2 స్టెప్ వెరిఫికేషన్ ఆఫ్ అని ఉంది. ఓకేనా? దీని మీద మీరు క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది ఆన్ అవుతుందన్నమాట. సో, మనం ఫింగర్ ప్రింట్ ఇచ్చేసుకుంటాం సెక్యూరిటీ పర్పస్‌గా. సో, దాన్ని ఆన్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ చూడండి, గూగుల్ అథెంటికేటర్ అని ఉంది కదండి! యాడ్ అథెంటికేటర్ యాప్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత సెటప్ అథెంటికేటర్ అని ఉందండి. ఓకేనా? సెటప్ అథెంటికేటర్ అని ఉంది. ఉందా లేదా? సో, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీరు స్కాన్ గాని లేకపోతే ఒక ఫోటో గాని వేరే మొబైల్‌తో తీసుకోండి. ఓకే. వేరే మొబైల్‌తో తీసుకోండి. సో, నేనిప్పుడు వేరే మొబైల్‌లో దీని యొక్క ఫోటోని క్యాప్చర్ చేసుకున్నానండి. క్యాప్చర్ చేసుకున్న తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదండీ! ఈ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలి? అంటే ఏం లేదండి, సింపుల్‌గా గూగుల్ అథెంటికేటర్‌లోకి వెళ్ళండి. ఇప్పుడు మనం గూగుల్ అథెంటికేటర్ ఆన్ చేసుకున్నాం కదండీ! డౌన్‌లోడ్ చేసుకున్నాం కదా! దానిలోకి వెళ్ళండి. ఇప్పుడు గూగుల్ అథెంటికేటర్‌లోకి వెళ్ళాలండి. వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ ప్లస్ సింబల్ ఉంది కదండీ! ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేయాలి. ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కాన్ క్యూఆర్ కోడ్ అని ఉంది కదా! దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు ఏదైతే స్కానర్ ఓపెన్ అవుతుందన్నమాట. ఓపెన్ అయిన తర్వాత ఇందాక నేను పిక్చర్ తీసి వేరే ఫోన్‌లో పెట్టుకోమని చెప్పాను కదా! ఆ పిక్చర్‌ని స్కాన్ చేయండి. ఓకేనా? స్కాన్ చేయగానే మీకు ఒక కోడ్ అనేది జనరేట్ అవుతుందండి. అది ఆ మెయిల్‌కి పెట్టుకునే కోడ్ అన్నమాట. సో, ఆ కోడ్ వచ్చిన తర్వాత మీరేం చేయాలి అంటే సింపుల్ అండి. ఏం లేదు. మళ్ళా మెయిల్ అడ్రెస్‌లోకి వెళ్ళిపోవాలన్నమాట. ఇప్పుడు ఏ మెయిల్‌కి అయితే ఇచ్చామో ఆ మెయిల్ అడ్రెస్‌లోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఎంటర్ కోడ్ అని ఉంది కదండీ! ఈ కోడ్‌లో మనం ఏం చేయాలంటే ఆ కోడ్‌ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా? మీకు కనిపించదండి. గూగుల్ అథెంటికేటర్ అనేది చాలా ప్రొటెక్టెడ్. ఇది వీడియోలో కూడా రికార్డ్ అవ్వదన్నమాట. ఓకే. ఇప్పుడు నేను కోడ్ ఎంటర్ చేస్తున్నాను. ఇలా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై చేయాలన్నమాట. ఇలా వెరిఫై చేసిన తర్వాత
ఇక్కడ చూడండి టర్న్ ఆన్ 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంది కదా! దీన్ని టర్న్ పెట్టుకోవాలి. టర్న్ ఆన్ పెట్టుకోగానే మనకు 2 స్టెప్ వెరిఫికేషన్ అనేది టర్న్ ఆన్ అయిపోతుందన్నమాట. ఓకేనా? ఇదండి ఏదైనా ఒక మెయిల్‌కి మనము గూగుల్ అథెంటికేటర్ అనేది పెట్టుకునే విధానం అన్నమాట. ఇలా పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మనము చాలా ప్రొటెక్ట్‌గా ఉంటాం. మన కాయిన్స్‌ని ఎవ్వరు ఏమి చేయలేరన్నమాట. లిటరల్లీ చెప్పాలంటే ఎవడు ఏం పీకలేడు. ఏ హ్యాకర్ గాడు వచ్చినా మనము ప్రొటెక్ట్‌గా ఫీల్ అవ్వొచ్చన్నమాట. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నాను వీడియో. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఇక తెలిసేదేముందండి, చెప్పేదేముంది, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మమ్మల్ని ఆశీర్వదించండి. మళ్ళొక మంచి కంటెంట్‌తో నేను మళ్ళా మీ ముందుంటానండి. అంతవరకు మీ ప్రకాష్. థాంక్ యూ.